హైదరాబాద్ హైత్ నగర్లో భర్త ఇంటి ముందు భార్య ధర్నాకు దిగింది. ఏడాది క్రితం మౌనిక అనేటువంటి ఆ అమ్మాయికి నిఖిల్కి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా నెల రోజుల్లోనే ప్రేమించుకున్నారు. ఆ తర్వాత వెంటనే వివాహం చేసుకున్నారట. అయితే ముందుగా నిఖిల్ అనేటువంటి ఈ అబ్బాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానంటూ ఆ అమ్మాయిని నమ్మించాడట. పరిచయమైనటువంటి నెల రోజుల్లోనే మౌనికాని పెళ్లి చేసుకున్నాడు నిఖిల్. ఇంట్లో ఎవరికీ తెలియకుండా విజయవాడకు తీసుకెళ్లి మౌనిక మెడలో తాళి కట్టాడట. వారం క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయాడు నిఖిల్. ఇంట్రెస్ట్ పోయిందంటూ నిఖిల్ సమాధానం చెప్పాడంట. ఎందుకు ఏమైందనంటే ఇంట్రెస్ట్ పోయింది. సుమారుగా 11 నెలల పైచిలుకు పాటకి ఇద్దరు కలిసే ఉన్నారు. ఆ తర్వాత సడన్గా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి అని అడిగితే ఇంట్రెస్ట్ పోయిందని సమాధానం చెప్పాడంట. గచ్చిబౌలి పోలీసులను ప్రస్తుతానికి ఆ బాధితురాలు మౌనిక ఆశ్రయించింది. మౌనికతో తమకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు అటు నిఖిల్ పేరెంట్స్. సో అన్ని తప్పుడు వాగ్దానాలు, అంటే తప్పుడు మాటలు, ఆయన చేయనటువంటి వ్యాపారం చేస్తున్నట్టుగా, ఆయనకి తల్లిదండ్రికి సంబంధించి కూడా వాళ్ళు చేసేటువంటి వృత్తి కూడా తప్పుగా చూపించి ప్రతిదీ ఆయనకి తనని కంప్లీట్గా మోసం చేసి నిఖిల్ వివాహం చేసుకోవడమే కాకుండా ఆ తర్వాత తనని వదిలేసి వెళ్ళిపోయాడంటూ ఆ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నారు. అబ్బాయిది హయత్ నగర్కి సంబంధించినటువంటి అబ్బాయి నిఖిల్. సో భద్రాచలం ప్రాంతానికి సంబంధించినటువంటి అమ్మాయి మౌనిక. ఇద్దరు గత డిసెంబర్లో, అంటే ఎగ్జాక్ట్గా 1 year కావస్తోంది, పోయిన నెల డిసెంబర్లో హైదరాబాద్లో పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త వారు నెల రోజుల్లోనే ప్రేమగా మారి ఇరు కుటుంబాలకు సంబంధించి ఎవరికి తెలియకుండా, అంటే అటు నిఖిల్ తల్లిదండ్రులకి తెలియదు అనేది విషయాన్ని అమ్మాయి మౌనిక చెప్తోంది. సో తెలియకుండా విజయవాడలోకి వెళ్ళి పెళ్లి చేసుకున్నారట. ఆ తర్వాత వచ్చి ఇద్దరు అటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి శ్రీరామ్ నగర్ కాలనీలో ఇద్దరు నివాసం ఉన్నారట. సో ప్రస్తుతానికి వారం రోజులు అవుతోంది నిఖిల్ ఆ అమ్మాయిని వదిలేసి. ఏంటి అని అడిగితే నాకు ఇంట్రెస్ట్ పోయిందనే సమాధానం చెప్పాడంట. ఎస్, మనతో పాటుగా అమ్మాయి సదరు బాధితురాలు మౌనిక కూడా లైవ్లో ఉన్నారు, మాట్లాడదాం. మౌనిక గారు నమస్తే. నా వాయిస్ వినిపిస్తోందమ్మా? వినిపిస్తుంది సార్. రైట్, ఏం జరిగిందమ్మా? వారం రోజుల క్రితం వరకు నిఖిల్ మీతో పాటే ఉన్నాడా? నేను లాస్ట్ ఫ్రైడే గుడికి వెళ్ళాను అనమాట. ఓకే. గుడికి వెళ్ళిన సమయంలో తిను నాకు ఫోన్ చేసి, నేను నీతో ఉండను, నాకు నీతో ఉండాలని లేదు, నేను వెళ్ళిపోతున్నా, నువ్వు కేసు పెట్టుకుంటావా పెట్టుకో అని చెప్పేసి ఇంటికి వచ్చి తాళపల్ల కొట్టేసి ఇంట్లో బట్టలు తీసుకొని వెళ్ళిపోయాడు. ఓకే, మీరు టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి మీ ఆయన ఇంటికి వచ్చేసి తాళం పగల కొట్టేసి బట్టలు తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పటిదాకా మీరు కలిసే ఉన్నారు? అప్పటి వరకు కూడా మేము కలిసే ఉన్నాం. ఓకే, ఏం చేస్తూ ఉండేవాడమ్మా? నిఖిల్ ఏం చేస్తూ ఉండేవాడు? తను నాకు రియల్ ఎస్టేట్ అని చెప్పి పరిచయం అయ్యాడు సార్. ఓకే. కానీ రియల్ ఎస్టేట్ అని చెప్పాడు కానీ తనకి రోజు కొన్ని లక్షల కొద్ది డబ్బులు రావడం, కొంచెం ఒక రోజుకి వచ్చేసి ఇట్లా 8 లక్షలు 9 లక్షలు అట్లా రావడం, ఇంకా వేరే వాళ్ళు ఇతనికి కాల్ చేసి నైట్ టైం 2 గంటలకు కాల్ చేసి కూడా ఏడవడం, కొంచెం మాకు పని చేసి పెట్టండి సార్ అని అడగడం, అలా చేస్తుంటే నేను విన్నాను చాలాసార్లు. ఓకే. సో ఇట్లా ఇంత నైట్లో ఫోన్ చేసి ఎందుకు ఏడుస్తున్నారు, ఏమైంది, అసలు ఏం పని చేస్తున్నావు ఏంటి అని కూడా అడిగితే నువ్వు తెలుసుకోకూడదు, నువ్వు ఇప్పటికే చాలా తెలుసుకున్నావు అని చెప్పేసి మాట్లాడాడు. ఓకే, అంటే ఏం చేస్తుండేవాడు? సో తను నాకు రియల్ ఎస్టేట్ కాదు అని అయితే, అంటే డైలీ మీటింగ్స్కి వెళ్తుండేవాడు బయటికి. ఇంకా నేను కూడా మెటీరియల్ అని కాల్లో మాట్లాడుతుంటే ఇంకా రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఏవైతే ఉంటాయో కన్స్ట్రక్షన్స్కి అది అని నేను అనుకున్నాను. ఓకే. కానీ నాకు తెలిసింది ఏంటి అంటే తను రియల్ ఎస్టేట్ అయితే కాదు, ఏదో వేరే పని అయితే ఏదో చేస్తున్నాడు. ఇంత డబ్బు వస్తుంది అంటే ఏదో చేస్తున్నాడు. ఇట్లా అందరు కూడా కాల్ చేసి ఏడుస్తున్నారు కదా, అసలు ఏం చేస్తున్నాడు ఏంటి అని తెలుసుకోవడానికి ట్రై చేశాను కానీ తను చెప్పలేదు ఏ రోజు కూడా. ఓకే, మీ అనుమానం ఏంటి? ఏం పని చేస్తూ ఉండేవాడు ఆయన? అంటే రోజుకి 8 లక్షలు 9 లక్షలు తీసుకోవాలంటే రియల్ ఎస్టేట్లో కూడా మేబీ అది రొటేషన్లో వస్తాయేమో, బట్ అంత ఇన్కమ్ అయితే రాకపోవచ్చు. పర్ డే అంత లంజంలో వచ్చే అమౌంట్ అయితే రాకపోవచ్చు. సో ఏం చేస్తూ ఉండేవాడు? మీ అనుమానం ఏంటి? అది అసలు నాకు తెలియకుండా చేస్తున్నాడు సార్. ఇంకా వాళ్ళ డాడీకి తెలుసు తను ఏం పని చేస్తున్నాడని. ఇంకా మొన్న వాళ్ళ డాడీకి కూడా నేను కాల్ చేయడం జరిగింది. వాళ్ళ నాన్నగారు అన్నారనమాట, నువ్వు ఇలా బయట ఫీల్డ్ మీదకి వెళ్తావు, వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి నీతో పాటే తిరుగుతా, నేను నీతో పాటే వస్తా అనేసి అంటే, అలా అయితే నేను పెళ్లి చేసుకోను అని చెప్పేసి, ఇవన్నీ కుదరవని చెప్పు అని చెప్పేసి అన్నారు వాళ్ళ డాడీ. ఓకే, అంటే ఏం పని తను చేసే పని?
ఇల్లీగల్గానే చేస్తున్నాడని అయితే నేను అనుకుంటున్నాను. అసలు అది ఏం చేస్తున్నాడో తెలియదు సార్. నాకు ఒకరు ఏం చెప్పారు అంటే మాకు ఇట్లా అనాథాశ్రమం ట్రస్ట్ ఉంది, యానిమల్ ట్రస్ట్ ఒకటి ఉంది, దాని పేరుతో తీసుకుంటున్నాడు అని చెప్పారు. మళ్ళీ మళ్ళీ చెప్తారా? అనాథాశ్రమం ఉంది, అనాథాశ్రమం ఉంది, ఇంకా యానిమల్ ట్రస్ట్ కూడా ఒకటి ఉంది మాకు. మీరు దీనికి కొంత హెల్ప్ చేస్తే మీకు మా నుంచి ఏదైనా వస్తుంది అని చెప్పేసి చెప్పారు. అంటే ఏమొస్తుంది ఇన్ రిటర్న్ వాళ్ళు ఏం ఆశిస్తారు? రిటర్న్ వాళ్ళు ఏం ఆశిస్తారు అని తను చెప్పట్లేదు సార్. వాళ్ళు కొంచెం భయపడుతున్నారు చెప్పడానికి. ఇంకా నేను మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి అడుగుదామంటే ఇంకా వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు సార్ వాళ్ళు. ఓకే అమ్మా, మాట్లాడదాం. బట్ ప్రీవియస్గా మీకు అసలు ఎక్కడ పరిచయం అయ్యండి? నిఖిల్ అనే వ్యక్తికి మీకు పరిచయం ఎలా ఏర్పడింది? తిను నాకు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది, తన ద్వారా పరిచయం అయ్యాడు లాస్ట్ ఇయర్ December 3rd. ఓకే. సో మేము పరిచయమైన ఫస్ట్ డే నుంచే మేము ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీలో ఒక ఫ్లాట్ తీసుకున్నాము, అందులోనే ఉన్నాము అనమాట. పరిచయమైన ఫస్ట్ డే నుంచి? ఇలా పరిచయమైన 1 monthకి ఫస్ట్ డే నుంచి. ఓ, ఆ పరిచయమైన 1 monthకి విజయవాడ గుడికి తెలీదు. ఇంకా అంటే మేము ఫ్లాట్ తీసుకుంటున్నాం అని చెప్పేసి నేను, నా ఫ్రెండ్, ఇంకొక తమ్ముడు, మేము ముగ్గురం వెతుకుతున్నాం అనమాట. ఓకే. సో తినేమన్నాడంటే నేను రెంట్ పే చేస్తాను, మీరు ఉండండి అని చెప్పేసి మాట్లాడాడు. సో మీరెవరో మాకు తెలీదు, మేమెవరో మీకు తెలీదు. ఇప్పుడు సరే నా ఫ్రెండ్ అంటే నీకు తెలుసు కాబట్టి నువ్వు మాకు ఎందుకు రెంట్ పే చేస్తావు అనేసి అడిగాము. అడిగితే తను అన్నాడు నాకు కూడా ఇక్కడ చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి, నేను కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్తాను, షేరింగ్ ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. ఓకే. అని ఫస్ట్ డే 2 days ఉండేసి వెళ్తా అని చెప్పి మొత్తానికి ఇంకా ఫ్లాట్లో షిఫ్ట్ అయిపోయాడు అనమాట. ఓకే. సో తను వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ నేను ఉండను, అతను వచ్చాడు కదా నేను వెళ్ళిపోతా అని చెప్పేసి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఓకే. ఆ అమ్మాయికి ఎలా పరిచయం? అంటే ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్ కొలీగ్సా లేకపోతే వాళ్ళు ఇద్దరు ఎక్కడ రిలేటివ్సా, ఎలా పరిచయం? ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఇతను మా హస్బెండ్. ఓకే. అంటే ఇది ఆల్మోస్ట్ ఒక 3-4 చైన్స్ ఉంది, చైన్ లింక్ లాగా వచ్చేసింది. ఓకే. ఇంకా తను 2 days అని చెప్పేసి ఇంకా కంప్లీట్గా నా ఫ్లాట్లోనే ఉన్నాడు. తర్వాత ఆ అమ్మాయి నేను ఉండను, తను ఉంటే మనం ఉందాం అనుకున్నాం, తను వచ్చి ఉంటున్నాడు కదా నేను ఉండను వెళ్ళిపోతా అనేసి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన కొన్ని డేస్కి మా తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మమ్మీ చనిపోయిందని కాల్ వస్తే ఆ అబ్బాయి కూడా వెళ్ళిపోయాడు. ఓకే. ఆ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేమిద్దరమే ఉన్నాం అనమాట ఫ్లాట్లో. ఓకే. రెంట్ మీరే పే చేసేవారా? మీరు ఏదైనా పని చేస్తుండేవారా? మేమిద్దరం ఉన్న తర్వాత లేదు, నేను ఖాళీగా ఉంటుండే ఫ్లాట్లోనే. సో రెంట్ తనే పే చేసేవాడు. ఇంకా 1 month అయింది మేమిద్దరం కలిసి ఉండి. ఇంకా ఒక రోజు విజయవాడ గుడికి వెళ్దాం అనేసి వెళ్ళాము. అక్కడ మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు. ఇంకా నేను కూడా ఏం ఆలోచించలేదు, బాగానే చూసుకుంటున్నాడు, బాగానే ఉంటున్నాడు కదా అని చెప్పేసి అమ్మ మీది ప్రాపర్ భద్రాచలం అన్నాను. మ్యారేజ్ చేసుకున్నాడు. మీది ప్రాపర్ భద్రాచలం అంటున్నట్టు తెలుస్తోంది. మీరు హైదరాబాద్కి ఎందుకు వచ్చారని? ఉద్యోగరీత్యానా, వ్యాపార రీత్యానా? నేను జాబే ఇక్కడ సోమాజిగూడ యశోదాలో 2 months వర్క్ చేశాను అనమాట. ఓకే. ఆ పర్పస్లో వచ్చారు ఇక్కడికి. తర్వాత జాబ్ లేదు, ఆ పర్పస్లోనే వచ్చాను. తర్వాత జాబ్ లేదు. తిని పరిచయం అయిన తర్వాత అంటే నేను సర్జరీస్కి వెళ్తుండేను అనమాట, ENT సర్జన్. ఓకే. సో తిని పరిచయం అయ్యాక జాబ్ కూడా నాకు కాల్స్ వస్తుంటే తను కూడా వినేవాడు. వద్దు వెళ్ళకు, నేను చూసుకుంటా, నీకేం తక్కువైంది వెళ్ళడానికి అని చెప్పేసి అలా మాట్లాడి జాబ్ కూడా మానిపించేశాడు అనమాట. ఓకే. ఇలా 1 month అయింది, మేము గుడికి వెళ్ళాము, మ్యారేజ్ చేసుకున్నాము. నేను మ్యారేజ్ చేసుకున్న 1 weekకి మా ఇంటికి తీసుకెళ్ళాను. ఓకే. అంటే మీ పేరెంట్స్కి తెలుసా మీరిద్దరు కలిసి ఒక తెలియని వ్యక్తితో మీరు రెంట్లో ఉంటున్నారు, షేరింగ్లో ఉంటున్నారు, మీకు ఉద్యోగం లేదు, ఇవన్నీ విషయాలు పేరెంట్స్కి తెలుసా? అవన్నీ తెలీదు. అంటే ఫ్రెండ్స్తో ఉంటున్నాను అని తెలుసు, కానీ ఇలా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాము, ఇలా మేమిద్దరం రిలేషన్లో ఉన్నామని తెలీదు. అంటే జనరల్గా ఇప్పుడు ఊళ్ళో నుంచి వచ్చినారంటే పేరెంట్స్ ఫ్రెండ్స్ అన్నా కూడా అమ్మాయిలతో ఉంటున్నారేమో హాస్టల్లోనో, లేకపోతే అమ్మాయిలతో కలిసి ఫ్లాట్ తీసుకున్నారేమో అనుకుంటారు, కానీ అబ్బాయితో ఉన్నారు అనుకోరు కదా.
అబ్బాయితో ఉంటున్నామని తెలియదు. ఇట్లా ఫ్రెండ్ అమ్మాయే ఉంది, ఇలా ఒక తమ్ముడు ఉన్నాడు, ఇక అంతవరకే తెలుసు, కానీ ఇతను వచ్చి ఉంటున్నాడు అని అయితే తెలియదు ఇంట్లో కూడా. ఓకే, మీ ఫ్రెండ్ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చెప్పేటువంటి తమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత పేరెంట్స్కి చెప్పలేదు ఈ విషయం? చెప్పలేదు. ఇంకా తర్వాత నేను మ్యారేజ్కి ముందే ఇతన్ని 2 times మా ఇంటికి తీసుకెళ్ళాను. ఓకే, తీసుకెళ్ళినప్పుడు మా మమ్మీ అన్నారనమాట, ఎందుకు తీసుకొస్తున్నావు, ఇలా బాగుండదు, వాళ్ళు ఎవరో తెలియదు కదా, ఇంటి వరకు ఎందుకు తీసుకొస్తున్నావు, తీసుకురాకు అనేసి అన్నారు. ఓకే, ఆ 1 monthలోనే ఇంటికి తీసుకెళ్లారు మీరు? ఇంకా ఇతను ఇంటికి తీసుకెళ్ళాను, మాట్లాడిపించాను, చూపించాను. ఇక ఆ 1 monthలోనే ఇతను మ్యారేజ్ చేసుకుందాం అనేసి ఇంకా గుడికి తీసుకెళ్ళి అక్కడ గుళ్ళో పెళ్లి చేసేసుకున్నారు. అంటే పేరెంట్స్ ఏమన్నారు మరి? ఫ్రెండ్ అని పరిచయం చేశారా, లేకపోతే అప్పటికే మీ ఇద్దరు ప్రేమలో ఉన్నారా? ప్రేమ అని చెప్పి ఫ్రెండ్ అనే పరిచయం చేశాను. ఫ్రెండ్ అనే పరిచయం చేశాను. ఓకే, 1 monthకి మేము మళ్ళీ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మా ఇంటికి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళాక మా మమ్మీ ఏంటి అంటే, డాడీ లేరు కాబట్టి మ్యారేజ్ చేసుకుంటే తినకు ఒక లైఫ్ ఉంటుంది, నాకు ఎప్పుడేమవుతుందో నాకు తెలీదు. మా మమ్మీ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండే సార్. ఓకే, సో అలా మా మమ్మీ హ్యాపీగా ఫీల్ అవుతుందేమో అనుకొని మ్యారేజ్ అయిన 1 monthకే నేను మా ఇంటికి తీసుకెళ్ళి మా రిలేటివ్స్కి, మా ఫ్యామిలీ మెంబర్స్కి, ఇంకా మా ఇంటి దగ్గర అందరికీ కూడా పరిచయం చేశాను. ఓకే, సో మీకు అప్పటి వరకు నిఖిల్ పేరెంట్స్, నిఖిల్ ఏం చేస్తారు, నిఖిల్ ప్రాపర్ ఇదేం తెలియదు, నిఖిల్కి సంబంధించి మీకు ఏం డీటెయిల్స్ తెలియదు, ఆయన వస్తున్నాడు పోతున్నాడు ప్రాపర్ ఇవన్నీ తెలుసు? లేదు, తెలుసు. నిఖిల్ వాళ్ళ అంటే నాకు నిఖిల్ ఎలా చెప్పారంటే, మా డాడీ బ్యాంక్ మేనేజర్, బ్యాంక్లో చేస్తారు, ఇలా మా సిస్టర్ నేపాల్లో ఉంటారు, తను మ్యారీడ్, మమ్మీ ఇంట్లోనే ఉంటారు అని చెప్పారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.